శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా సింహరాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. ఈ నెల 7, 8, 9, 10 తేదీలలోపు వీరికి యమఘడియలు పొంచి ఉన్నాయి. అయితే ఈ యమఘడియల నుండి మీరు కనుక తప్పించుకోగలిగితే ఇక జీవితంలో తిరుగే ఉండదు. అద్భుతమైన భవిష్యత్తును పొందుతారు. కాబట్టి నా మాట విని యమఘడియల నుండి ఇలా తప్పించుకోండి. లేదంటే ఊహించని రూపంలో ప్రమాదం సంభవించి మీ భవిష్యత్తంతా తల్లకిందులవుతుంది. అయితే ఈ రాశి వారికి యమఘడియలు ఏ విధంగా పొంచి ఉన్నాయి, అలాగే ఈ సమయంలో వీరు జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదుర్కొంటారు, ముఖ్యంగా వీరు యమఘడియల నుండి ఎలా తప్పించుకోవాలి, అలాగే ఈ రాశివారు యమఘడియల నుండి తప్పించుకోవటం ద్వారా భవిష్యత్తులో పొందే ఫలితాలేంటి, అదేవిధంగా ఈ రాశివారు జీవితంలో అదృష్ట యోగాన్ని పొందటం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశివారు సుందరమైన స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయటికి కనిపిస్తారు. బంధాలకి అనుబంధాలకి అధిక ప్రాధాన్యతనిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదక్షత కలిగి ఉంటారు. అలాగే వీరు ఏవైనా ముఖ్యమైన పనులను చేపట్టే ముందు మంచి చెడులను పూర్తిగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలను తీసుకుంటారు. వీళ్ళకి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. ఈ రాశివారు ఏ పనిని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు. తమ ఆలోచనలు ఎవరికీ తెలియనివ్వరు. ముఖ్యంగా వీరు తమ పర్సనల్ లైఫ్ గురించి ఎవరితోనూ షేర్ చేసుకోరు. ఈ సమయంలో ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రమాదం ఏ రూపంలో అయినా సంభవించవచ్చు. అంతేకాకుండా ఈ ప్రమాదం వలన వీరి భవిష్యత్తంతా తల్లకిందులవుతుంది. కాబట్టి ఈ సమయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ రాశివారు ఈ సమయంలో ఎటువంటి సంఘటనలు ఎదుర్కొంటారు, అలాగే వీరికి యమగడియలు ఏ విధంగా పొంచి ఉంది, ఈ గండం నుండి ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం వీరికి మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతుంది. ముఖ్యంగా 4 సంఘటనలు వీరి జీవితంపై ప్రభావాన్ని చూపబోతున్నాయి. అవేమిటి అంటే వీరి కుటుంబ జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు అధికమయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ కుటుంబ సభ్యులతో మీరు అధిక సమయాన్ని గడపటం చాలా అవసరం. అలాగే ఏదైనా విషయాన్ని మీ కుటుంబ సభ్యులతో చర్చించాలి అనుకున్నప్పుడు మీరే డైరెక్ట్గా ఆ విషయాన్ని చర్చించటం మంచిది. అలా కాకుండా మధ్యవర్తిత్వం ద్వారా ఏదైనా సమస్యను పరిష్కరించాలి అనుకుంటే అటువంటి సమస్యలు మరింత ఇబ్బందికి గురిచేస్తాయి. కాబట్టి ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడి